Hey guys, this is Sindhu and welcome to my channel Sindhu's Journey. ఈ వీడియోలో మేము తిరుమలకి వెళ్తున్నాం అన్నమాట. మా తిరుమల ఫుల్ వ్లాగ్ అండ్ మేము తిరుపతిలో ఏ ప్లేస్లో స్టే చేసాము, ఆ హోటల్ రూమ్ టూర్ అండ్ తిరుపతిలో మేము ఏమేం ప్లేసెస్ విజిట్ చేసాము అనే ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటాయన్నమాట. మీరు నా వీడియోస్ ఫాలో అయినట్లయితే నేను ప్రీవియస్ అరుణాచలం వీడియోస్ చేసున్నాను, బాగా వెళ్తున్నాయి ఆ వీడియోస్. మీరు ఆ వీడియోస్ మిస్ అయితే నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ గో అండ్ వాచ్. ఇంకా మేము తిరుపతికి బయలుదేరిపోయామన్నమాట. కడప నుంచి తిరుపతికి అరౌండ్ 140 to 150 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. మేమైతే కడప దాటి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇప్పుడు తిరుమల ప్రయాణం ఎందుకు పెట్టుకున్నామంటే నాకు చిన్న బేబీ ఉంది, తనకి పుట్టు వెంట్రుకలు తీయడానికి అని చెప్పి ఇప్పుడు మేము తిరుమలకి వెళ్తున్నాం అన్నమాట. మేము కడప నుంచి తిరుపతికి వెళ్ళాలంటే ఫస్ట్ మాకు ఈ కోదండరామస్వామి ఆలయం వస్తుందన్నమాట, ఒంటిమిట్టలో. మీరు ఎంతమంది ఈ ఆలయం చూసారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. చూడకుంటే తప్పకుండా చూడండి, ఈ ఆలయం చాలా ఫేమస్ అన్నమాట, చాలా బాగుంటుంది, చాలా పెద్ద టెంపుల్ అన్నమాట. మీకు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇక్కడ సీతారాముల కళ్యాణం కూడా ఎవ్రీ ఇయర్ జరుగుతుందన్నమాట. మీరు ఒకవేళ మిస్ అయి ఉంటే డెఫినెట్గా చూడండి, లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన టెంపుల్స్లో ఇది కూడా ఒకటన్నమాట. ఇంకా మేము ఒంటిమిట్ట దాటేసి వెళ్తున్నాం అనమాట. మంటపంపల్లి దగ్గర అక్కడ ఫుల్గా వర్షం పడుతుందన్నమాట. మీకు తెలిసిందే కదా, కడప నుంచి తిరుపతికి వెళ్ళే రోడ్ చాలా ట్రాఫిక్ ఉంటుంది, ఎక్కువ లారీస్ ఉంటాయన్నమాట, చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. ఇంకా కొద్దిసేపు రెయిన్ పడింది, కొంచెం నందలూరు అరౌండ్ అట్లా వచ్చేసిన తర్వాత మళ్ళీ రెయిన్ అయితే ఆగిపోయిందనమాట. ఇంకా మేము దగ్గర రాజంపేట దగ్గరికి వెళ్తున్నాము. తాళ్ళపాక అన్నమాచార్యులు గారిని చూసారా, మీకు తిరుమలకి వెళ్ళండి అని ఇలా చూపిస్తూ ఉన్నారనమాట. మా జర్నీ అయితే వెదర్ బాగుండటం వల్ల చాలా బాగా జరిగిందనమాట. అసలు టైమే తెలియలేదు, బోర్ కొట్టలేదన్నమాట. అక్కడక్కడ రెయిన్ పడతా, అక్కడక్కడ ఇట్లా క్లౌడీగా ఉంటా, చాలా బాగా జరిగిందనమాట మా జర్నీ. ఇంకా మేము కోడూరు దగ్గరకు వచ్చేసాము. కోడూరు దగ్గర ఇక్కడ హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ అని ఉందన్నమాట. మీకు హార్టికల్చర్ అని ఎంతమందికి తెలుసో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇంకా మేము కోడూరు దాటేసిన తర్వాత ఈ మామండూరు ఫారెస్ట్లోకి వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ అయితే వెదర్ చాలా బాగుంది, అసలు చుట్టూ గ్రీనరీ, అసలు ఏదన్నా మనం మారేడుమిల్లి ఫారెస్ట్లో వెళ్తున్నామా అన్నట్లు ఉండిందనమాట వెదర్ అంతా. ఇంకా మేము ఇక్కడ కరకంబాడి దగ్గరకు వచ్చేసాము. అక్కడ ఇంకా తిరుపతికి వెళ్ళే రోడ్లో వెళ్తున్నాం అన్నమాట. మేమైతే గరుడవారధి ఎక్కేసి అలిపిరి టోల్గేట్ దగ్గరికి వెళ్ళాలని బయలుదేరుతూ ఉన్నామన్నమాట. వెళ్ళిపోయాము, మ్యాక్సిమమ్ మేము అక్కడ కపిల తీర్థం సర్కిల్ దగ్గర దాకా వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ మాకు జరిగిన ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి. మా హస్బెండ్ ఏం చేశారంటే తనకు తెలిసిన వాళ్ళకి చెప్పారనమాట తిరుమలలో రూమ్ చూడమని. వాళ్ళు కూడా రూమ్ ఉంది వచ్చేయండి అని చెప్పారు. లాస్ట్లో మేము అలిపిరి టోల్ ప్లాజా దగ్గరికి వెళ్ళిన తర్వాత కాల్ చేసినప్పుడు పైన ఇంకా రూమ్స్ ఏం వేకెంట్ లేవు అని చెప్పేసి వాళ్ళు కూడా హోప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నాము అని చెప్పారు. ఇంకా తర్వాత మాకేం జరిగిందంటే ఇంకా ఆ టైంలో అప్పటికప్పుడు booking.comలో మేము రూమ్ బుక్ చేసుకుని తిరుపతిలో ఏ హోటల్స్ ఉన్నాయో చూసుకుని అప్పుడు చెక్ ఇన్ అయ్యి హోటల్కి వెళ్ళాల్సి వచ్చిందనమాట. చూడండి, ఇక్కడే మేము అలిపిరి దగ్గరే హోటల్స్ దగ్గరే మా కార్ పార్క్ చేసి అన్ని హోటల్స్లో అడిగామన్నమాట. లాస్ట్కి booking.comలో ఈ హోటల్ మౌంట్ వ్యూ అనేసి గరుడవారధి దగ్గరనే అండ్ పక్కననే అండ్ తిరుచానూరు రోడ్లో ఉంటుందన్నమాట. లాస్ట్కి మాకు ఈ హోటల్లో రూమ్ అయితే బుక్ అయిపోయింది. ఈ హోటల్ రూమ్ మాకైతే అరౌండ్ 3200 3300 అలా పడిందనమాట. అప్పటికప్పుడు బుక్ చేసుకుని ఈ హోటల్లోకి చెక్ ఇన్ అయిపోయామన్నమాట. ఈ హోటల్ టూర్ చేస్తున్నాను చూడండి. ఎంట్రన్స్ ఇలా ఉంటుందన్నమాట. ఇది తిరుచానూరు టెంపుల్కి చాలా దగ్గర ఈ హోటల్. అండ్ అక్కడ చుట్టుపక్కల మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. హోటల్స్ ఉన్నాయి, మనకి తినడానికి అన్ని ఫెసిలిటీస్ చుట్టుపక్కల అయితే ఉన్నాయి, కేఫ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట దగ్గర. మీకు తిరుపతిలో డీసెంట్ రూమ్ కొంచెం యావరేజ్ ప్రైస్కి కావాలంటే ఖచ్చితంగా ఈ హోటల్ని కన్సిడర్ అయితే చేయండి. ఇంకా మేము booking.comలో బుక్ చేసుకున్నాం కదా, వాళ్ళకి చెప్పింటే ఇంకా తీసుకెళ్ళిపోతున్నారనమాట. మాకు 3rd ఫ్లోర్లో రూమ్ అయితే బుక్ అయింది. మేమైతే 3 అడల్ట్స్ ఉన్నాము అండ్ 1 చైల్డ్ ఉంది. ఇదే అనమాట ఆ రూమ్లోకి వెళ్తున్నాము.
రూమ్ అయితే ఏం పెద్దది కాదు, ఒక డబల్ బెడ్ ఉంది అండ్ ఒక సింగిల్ బెడ్ ఉన్నాయన్నమాట. ఇలా పర్లేదు, నీట్గానే ఉంది. మేము పైకి వచ్చి లగేజ్ పెట్టేసి తర్వాత నేను ఈ వీడియో తీస్తూ ఉన్నాను. ఇంకా లగేజ్ పెట్టేసేసి ఇంకా రూమ్ టూర్ చేస్తాను అనమాట. ఇలా ఒక సింగిల్ రూమే ఉంటుంది అండ్ బాత్రూమ్ ఉంది. బాత్రూమ్ కూడా చాలా క్లీన్గానే ఉంది, పర్వాలేదు. అండ్ ఏవో డీసెంట్ టాయిలెటరీ ఐటమ్స్ ఇచ్చారు వాళ్ళు. చాలా చిన్న రూమే అనమాట. ఇంకా కానీ మాకు అప్పటికప్పుడు దొరికింది కాబట్టి అంత ఎక్కువ ప్రైస్ పడిందనమాట. పర్లేదు, ఒక నైట్కి అయితే ఉండొచ్చు, కన్సిడర్ చేయొచ్చు అనమాట. మీకు ఎవరికైనా కావాలంటే ఈ రూమ్ నేను వాళ్ళ booking.comలో వాళ్ళ అడ్రస్ కూడా తీసుకున్నాను, అది మీకు కింద నా లింక్లో ఇస్తాను, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఇంకా మేము రూమ్లో చెక్ ఇన్ అయ్యేసి వెళ్తున్నాం అనమాట. తిరుచానూరుకి దగ్గర అని చెప్పాను కదా, పద్మావతి అమ్మవారి టెంపుల్కైనా వెళ్దామని వెళ్తున్నాము. మధ్యలో ఇక్కడ ఈ తాటి బెల్లం కాఫీ దగ్గర ఆగామన్నమాట. కొంచెం కాఫీ తాగేసి వెళ్దామని చెప్పి అక్కడ అందరం కాఫీ తీసుకున్నాము. అక్కడ ఏదో స్పెషల్ ఐటమ్ ఉందంట, అరటి పువ్వు వడ అని చెప్పేసి, అది కూడా ఒకటి తీసుకున్నాం అనమాట. ఇంకా అవి తాగేసి తినేసి ఇంకా పద్మావతి అమ్మవారి టెంపుల్కి బయలుదేరామన్నమాట. మీకు అడ్రస్ కావాలంటే ఇది శిల్పారామంకి కూడా దగ్గరనే ఉంటుంది ఈ హోటల్. మీరు చెక్ ఇన్ అవ్వచ్చు, మీరు గూగుల్లో చూసినా కూడా కనిపిస్తుంది. ఇంకా మేము ఇక్కడ తినేసి ఇంకా పద్మావతి అమ్మవారి టెంపుల్కి బయలుదేరిపోయామన్నమాట. పార్కింగ్లో కార్ పెట్టేసి చాలా 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 నడిచేది ఉండింది. ఇంకా స్మాల్ బేబీతో మేము క్యూలో వెళ్ళడం కష్టం అయిపోయింది. సో మేము 200 రూపీస్ టికెట్స్ తీసుకున్నాం అనమాట అక్కడే. అవి ముందే మీకు కావాలంటే ఆన్లైన్లో కూడా టీటీడీ సైట్లో బుక్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ మీకు టీటీడీ యాప్ ఉంటే కూడా బుక్ చేసుకోవచ్చు. కానీ మేము తిరుపతిలో ఉంటామని అనుకోలేదు కదా, కాబట్టి అప్పుడప్పుడు అక్కడ తీసుకున్నాం అనమాట. తీసుకుని ఇంకా దర్శనానికి వెళ్తూ ఉన్నాము. 200 రూపీస్ టికెట్తో పర్లేదు, దర్శనం ఒక హాఫ్ అన్ అవర్కి అంతా అయిపోయింది. అంటే 15 మినిట్స్లో దర్శనం అది అయిపోయి ఉంటుంది. ఇంకా అంతా ఫినిష్ చేసుకుని బయటకి రావడానికి మాకైతే హాఫ్ అన్ అవర్ దాకా పట్టిందన్నమాట. ఇంకా మేము అమ్మవారిని దర్శించుకుని కపిలతీర్థంకి వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. కపిలతీర్థం టెంపుల్ కూడా చూసేద్దామని చెప్పి కపిలతీర్థంకి వెళ్తే మేము వెళ్ళేసరికి అరౌండ్ 7:55 అలా అయ్యిందనమాట. కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళేసరికి 8 అయిపోయింది. ఇంకా అక్కడ కపిలతీర్థం టెంపుల్ 8కే క్లోజ్ చేసేస్తారంట. మాకు తెలియక ఆల్ ది వే నడుచుకుంటా లోపలికి వెళ్తూ ఉన్నాం అనమాట. లోపలికి వెళ్ళేసరికి కరెక్ట్గా వాళ్ళు టెంపుల్ క్లోజ్ చేసేసాము, 8 వరకే టెంపుల్ అని చెప్పారనమాట. ఇంకా ఫుల్ డిసప్పాయింట్మెంట్, ఆల్ ద వే నడిచిందంతా మళ్ళీ వెనక్కి వచ్చేసామన్నమాట. మీరు ఎవరన్నా కపిలతీర్థంకి వెళ్తే 8 లోపలే విజిట్ చేసేసి చూసేయండి. కానీ మీరు అసలు డిసప్పాయింట్ అవ్వద్దు. మేము కపిలతీర్థంకి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళామన్నమాట. ఆ వీడియో నెక్స్ట్ డే వస్తుంది. ఇంకా మేము మళ్ళీ హోటల్కి వెళ్ళే దారిలో ఈ గరుడ వారధి దగ్గరే PS4 రెస్టారెంట్లో మేము కొన్ని టిఫిన్స్ అవి పార్సల్ తీసుకుని డిన్నర్ కోసం అని చెప్పేసి బ్యాక్ టు హోటల్ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి టిఫిన్స్ తినేసి రెస్ట్ తీసుకుంటున్నాం అనమాట. ఈ వ్లాగ్కి ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.